ఫోకస్. కమలానికి సలాం కొట్టనిదే పని కాదతంది. మోడీని బడేబాయ్ అనుకుంటే ఆయనకు కోపం వస్తుంది. అటు వికసిత భారత్ మీద ఢిల్లీలో రాహుల్ కుస్తీ పడుతుంటే తెలంగాణలో మనడు దోస్తీ కడుతున్నాడు. కాదు కూడదని అంటే ఇంకేమైనా ఉందా? పట్టపగలు దొంగల్లా దొరికిన ఆ కేసేదో తిరగతోడతారు, లేనిపోని ఆరోపణలు అంటగడతారు. దానికి మించి ముఖ్యమైన పదవిని ఊస్టింగ్ చేస్తారు. అందుకే అనేది అక్కడ దోస్తీ ఇక్కడ కుస్తీ అని. ఇంతకీ ఇదంతా ఎవరి గురించో ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది మీకు. ఎస్, దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ ఓటుకు నోటు దొంగ మిస్టర్ రేవంత్ రెడ్డి, తెలంగాణ చీఫ్ మినిస్టర్. జాతీయ స్థాయిలో బీజేపీ విధానాలపై పోరాడుతున్నామని కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఢంకా బాజాయిస్తుంటుంటుంది. అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమంటూ గల్లీలో నేతలు గొప్పలు చెప్పుకుంటుంటారు. ఢిల్లీ పెద్దలే తమ బాసులని, సోనియా దీవెనలు, రాహుల్ ఆశీస్సులే ముఖ్యమంటూ బడిపిల్లోడు పాఠం అప్పగించినట్టు వీరాధి వీర విధేయతను చాటుకుంటుంటారు. మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందులో ఏ కోవకు చెందుతారు? నువ్వు కొట్టినట్టు చెయ్యి, నేను ఏడ్చినట్టు చేస్తానంటూ సాగిస్తున్నటువంటి డబుల్ ఫోటో పిక్చర్ వెనుక దాగి ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? జాతీయ స్థాయిలో బీజేపీ ప్రధాని మోడీ విధానాలపై సమరసంఘం గట్టిగా పోరిస్తున్నామని రాహుల్ గాంధీ అడపాదడపా చెబుతూనే ఉంటాడు పాపం. కానీ రేవంత్ రెడ్డి మాత్రం రాహుల్ గాంధీ వద్ద ఉద్యోగం చేస్తూ బీజేపీ పాట పాడుతున్నాడు. బడేబాయ్ భజన చేస్తూ రాహుల్కు తలనొప్పిగా మారుతున్నాడు. ఈ మాటలు వినిపించేవి ఎక్కడో కాదు, సాక్షాత్తు అధికార కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతున్న చర్చల సారాంశం. ఎందుకిలా? రేవంత్ సాగిస్తున్నటువంటి రెండు పడవల మీద ప్రయాణం ఎంతవరకు కరెక్టు? ఇందులో ఆయన సొంత ప్రయోజనాలు పక్కన పెడితే రాష్ట్రానికి జరిగేదేమిటి, కీడేంటి? పదవుల కోసం పార్టీలు మారే కాన్సెప్ట్ ను రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకొచ్చిన వ్యక్తి రాజకీయ ఊసరవెల్లి రేవంత్ రెడ్డి. సమకాలీన రాజకీయాల్లో ఇన్ని పార్టీలు మారిన నాయకుడు ఇంకొకరు లేరేమో. మోసపూరిత హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డికి సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి పంచిన కేసీఆర్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నదని తెలంగాణ ప్రజలకు ఏనాడో అర్థమైపోయింది. తన పాలనా వైఫల్యాలను, ప్రజలకు చేస్తున్న ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నాడు. అందుకే ఓటుకు నోటు కేసు విషయంలో కేటీఆర్ ఏకిపారేశారు. ముంబైలో ఉగ్రవాది కసబ్ కు ఒక న్యాయం, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ కు ఇంకో న్యాయమా అంటూ దుమ్ము దులిపేశారు. అంతెందుకండి, వాళ్ళు నేను అంటున్నా, ఓటుకు నోటు కేసు ఉంది, రైట్? అజ్మల్ కసబ్ అనేటోడు తీవ్రవాది అనేది ఎంత స్పష్టంగా కెమెరాలో దొరికిండో, అజ్మల్ కసబ్ అనేటోడు తీవ్రవాది, హంతకుడు అనేది ఎంత వాస్తవమో, రేవంత్ రెడ్డి దొంగ అనేది అంతే వాస్తవం. ఆయన కూడా కెమెరాలో దొరికిపోయాడు. కసబు కెమెరాలో దొరికిండు, రేవంత్ రెడ్డి కూడా కెమెరాల ముంగటినే దొరికిండు. ఏమైంది మన కేసు? ఎందుకు పర్సూ చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం? పర్సూ చేయాలి కదా. మీ సాలిసిటర్ జనరల్ ఏం చేస్తున్నాడు? అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఏం చేస్తున్నాడు? ఏం జరుగుతుంది? ఎవరిని ఎవరు కాపాడుతున్నారు? కనబట్లేదు అందరికీ? తెలుసు బ్రదర్, అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసు. ఎన్ని రకాల మేనేజ్మెంట్లు నడుస్తున్నాయో మాకు కూడా తెలుసు. అన్ని బయటకు వస్తాయి. టైం ఉంది అన్నిటికీ. ఎవరిని ఎవరు కాపాడుతున్నారు, ఎన్డీఏ భాగస్వాములు ఎట్లా రేవంత్ రెడ్డికి అండగా రక్షణ కవచంలా నిలబడుతున్నారు, టైం వస్తుంది, అన్నిటికీ అన్ని బయటకు వస్తాయి. ఇవన్నీ ఎలా ఉన్నా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లవుతోంది. ఈ కాలంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పూర్తి కాలం ఉంటారా? కాంగ్రెస్ సంప్రదాయం ప్రకారం నాటకాల్లో రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు మాదిరిగా ఎవరైనా వస్తారా అనే చర్చ నడుస్తోంది ఇప్పుడు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తాను 5 ఏళ్లు మాత్రమే కాదు 10 ఏళ్లు ఉంటానంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు. తానే రాజు, తానే మంత్రి అని ఒంటెత్తు పోకడలు పోతున్నాడు. కాంగ్రెస్ లో రగులుతున్న అంతర్గత కుంపట్లలో ఈ మాటలతో మరింత ఆజ్యం పోసినట్టవుతోంది. ఆ మాట చెప్పటానికి నువ్వెవరు అంటూ కాంగ్రెస్ నేతలే నిలదీసే పరిస్థితులు అంతర్గతంగా జరుగుతున్నాయి. పదవులపై ఎవరికి వారు ప్రకటనలు చేసుకోవడం కాంగ్రెస్ సంస్కృతి కాదని ఢిల్లీ పెద్దలు కూడా రేవంత్ తలపై అక్షింతలు వేశారు. దీంతో అబ్బే నేనలా అనలేదు అంటూ రేవంత్ నాలుక మడత పెట్టాడు.
ముఖ్యమంత్రి పదవి 5 ఏళ్లు ఉంటదో ఉండదో తెలియని రేవంత్ రెడ్డి కొత్తగా 5.5 ఏళ్ల లెక్క చెబుతుండటమే సందేహాలకు తావిస్తోంది. ఇది బీజేపీ సపోర్ట్తోనే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2023 డిసెంబర్ 7న సీఎంగా ప్రమాణం చేసినప్పటి నుంచి తాను 10 ఏళ్లు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే ఉంటానని అనేక వేదికలపై ఇంటర్వ్యూల్లో రేవంత్ రెడ్డి ప్రకటిస్తూనే ఉన్నారు. 24 నెలల కాంగ్రెస్ పాలన చూస్తే రేవంత్ మార్క్ విధ్వంస విధానాలు గమనించిన తర్వాత కూడా అసలు కాంగ్రెస్ మళ్లీ గెలవటం కాదు కదా, కనీసం పరుగు నిలుపుకునే సీట్ల అయినా సాధిస్తోందా అని చర్చ జరుగుతోంది. ఎందుకంటే సుదీర్ఘకాలం సీఎం పదవిలో ఉన్నవారు చాలా మంది తాము అలా ఉంటామని అహంభావంతో గర్వంతో ఏనాడు చెప్పుకోలేదు. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు 3 తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. 3 చోట్ల కూడా హామీలు భస్మాసుర హస్తాలై ఆ పార్టీ పరిస్థితులు తిరోగమనంలోనే ఉన్నాయి. ప్రజా వ్యతిరేక విధానాలు, కాంగ్రెస్ మార్క్ కుంభకోణాలు చూసి మోసపోయినట్టు ప్రజలు గ్రహించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఎడతెగని పోరు సలిపిన బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలు 2 సార్లు పట్టం కట్టారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 2019 లోక్సభ ఎన్నికలకు 6 నెలల ముందు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి జయభేరి మోగించారు. 2018 డిసెంబర్లో రెండోసారి కేసీఆర్ సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. అందుకే 2023 నవంబర్లోనే అసెంబ్లీ ఎన్నికలొచ్చాయి. డిసెంబర్ 7న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రకరకాల హామీలు, దుష్ప్రచారంతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మభ్యపెట్టడంతో అధిష్టానం పెద్దలు కూడా గ్యారంటీ కార్డుల పేరుతో గారడీ చేయటంతో బొటాబొటి ఓట్ల శాతంతో గెలిచింది. తెర వెనుక చంద్రబాబు ఆశీస్సులు, రాహుల్ మద్దతుతో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. కానీ ఇటీవల రేవంత్ ప్రకటనలు చూస్తుంటే ఆయన గాలిమేడలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. అసెంబ్లీలకు, లోక్సభకు ఒకేసారి 2029 వేసవిలో జమిలీ ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్రంలోని బీజేపీ సర్కార్ చెప్తూ వస్తోంది. ఆ లెక్కను బట్టి రేవంత్ రెడ్డి 5.5 ఏళ్ల పదవీ కాలం అనుభవిస్తానని చెప్తున్నారన్నమాట. మోదీ చెప్తున్న జమిలీ ఎన్నికలు వస్తాయని, అలా తన పదవి మరో 6 నెలలుంటుందని రేవంత్ రెడ్డి మురిసిపోతున్నాడు. కానీ ఇక్కడే అసలు సంగతి మరిచినట్టున్నాడు రేవంత్. తెలంగాణలో కుంభకోణాలు, అవకతవకల మధ్య కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలన విధ్వంసంగా, గందరగోళంగా సాగుతోంది. ఇలాంటి సమయంలో ప్రజలను మభ్యపెట్టడానికి రేవంత్ ఇలాంటి ప్రకటనలు చేయటంలో విశేషమేమీ లేదు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే జమిలీ ఎన్నికలకు కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకం. ప్రజాస్వామ్య విరుద్ధమైన జోడు ఎన్నికల విధానాన్ని మెజార్టీ రాజకీయ పక్షాలు ప్రతిఘటిస్తున్నాయి. జమిలీ ఎన్నికలకు అవసరమైన రాజ్యాంగ సవరణలు కూడా జరగనేలేదు. రాజ్యాంగ మార్పుల అమలు కోసం కేంద్ర సర్కార్ సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన నివేదిక ఇవ్వటానికి ఇంకా సమయం కోరగా కేంద్రం పదవీకాలం పొడిగించింది. ఈ నేపథ్యంలో బీజేపీ సర్కార్ చెప్తున్న ఒకే దేశం, ఒకే ఎన్నికలు లక్ష్యం 2029 పార్లమెంట్ ఎన్నికల నాటికి ఎంతవరకు నెరవేరుతుందో చెప్పటం కష్టం. అయినా తాను ఉన్న పార్టీ అయిన కాంగ్రెస్ చెప్తున్న మాటలకు విరుద్ధంగా రేవంత్ జమిలీ ఎన్నికలు జరుగుతాయని, తన పదవీకాలం మరో 6 నెలలు పెరుగుతుందని బహిరంగ ప్రకటనలు చేయటంపై ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి అవసరాలొచ్చినప్పుడు రేవంత్ ప్రభుత్వం తగిన రీతిలో ఆదుకుంటుంది. అందుకే పదవిలో కొనసాగుతున్నాడని ఆ పార్టీలోనే కొందరు సీనియర్ల మాట. అందుకే అతి విశ్వాసంతో నేనే రాజు, నేనే మంత్రి, నేనే 5.5 ఏళ్లు సీఎం అనుకుంటూ ప్రకటనలు చేసుకుంటున్నాడు. గతంలో కొందరు కాంగ్రెస్ నేతలకు అధిష్టానం ఇచ్చిన స్వేచ్ఛకు ఇప్పుడు రేవంత్ పై కొన్ని కారణాల రీత్యా ఆధారపడడానికి మధ్య తేడా ఉంది. రేవంత్ తప్పులో కాలేస్తున్నది అక్కడే. అదే రేవంత్ లోని అతి విశ్వాసానికి, ఉత్తర కుమార ప్రగల్భాలకు కారణం. కాంగ్రెస్ వ్యతిరేకించే జమిలీ ఎన్నికలు కూడా వచ్చి తీరుతాయని రేవంత్ మాట్లాడటం వింత ప్రవర్తనగా కనిపిస్తోంది. తెలంగాణలో 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై సబ్బండ వర్ణాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అయినా మరో 6 నెలలు అదనంగా పదవిలో ఉండే అవకాశం వస్తోందంటూ రేవంత్ కలల్లో విహరిస్తున్నాడు. అదీగాక నిన్న మొన్నటిదాకా కేంద్రంపై దుమ్మెత్తిపోసిన సీఎం రేవంత్ తాజాగా స్నేహరాగం కూడా ఆలపిస్తున్నాడు.
రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ఆయనే నాలుక మడతేశాడు. కేంద్రంలో మార్పు వచ్చిందని, రాష్ట్రానికి సహకరిస్తోందని తమ మధ్య గల స్నేహాన్ని బయటపెట్టాడు. ఊసరవెల్లి అయినట్లు ఊసరవెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి అయ్యాడు. ఇదే తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి ఒకానొక ప్రచారం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, మొన్న మధ్య తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్తో పోల్చినటువంటి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను రేవంత్ ఖండించలేదు. డీలిమిటేషన్ పేరుతో మహిళా రిజర్వేషన్ల బిల్లును అటకెక్కించి బీజేపీ మహిళలకు తీరని ద్రోహం చేస్తే దాన్ని పట్టించుకోలేదు. బడేభాయ్ మోడీకి భయపడే ఎంపీ తేజస్వి వ్యాఖ్యలపై రేవంత్ స్పందించలేదన్నది ఓపెన్ సీక్రెట్. కాకపోతే బయట బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలేమో శత్రువుల్లా కొట్లాడుకుంటుంటే గుంపు మేస్త్రేమో విందులు చేసుకోవడం దారుణం కాదా? దీన్ని ఊసరవెల్లి రాజకీయంతో పోల్చితే తప్పేంటి? తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చేసింది. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. తాజాగా పార్లమెంట్లో జరిగిన 2 పరిణామాలు తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా కలిచివేశాయి. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చటం 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీయటమే. బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సింది పోయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ వ్యాఖ్యలను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేయటం అత్యంత దుర్మార్గం. తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు చూస్తుంటే తెలంగాణ ప్రజల గుండెలు రగిలిపోతున్నాయి. కేసీఆర్ నాయకత్వంలో సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కించపరుస్తారా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం లోక్సభ, రాజ్యసభలో బిల్లులు పాస్ అయి రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ప్రజాస్వామిక పద్ధతిలో తెలంగాణ ఏర్పడింది. కనీస అవగాహన లేకుండా తెలంగాణపై ఉద్యమంపై బీజేపీ నేతలు విషం చిమ్ముతున్నారు. ఒక ఎంపీ తప్పు మాట్లాడితే ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం దాన్ని ఖండించాల్సింది పోయి సమర్థించటం దారుణం. బీఆర్ఎస్ ఎంపీలు సభలో ఉంటే తేజస్వికి తెలంగాణ బిడ్డల తరపున డీటైనా మూతి పగిలే సమాధానం చెప్పేవాళ్లు. తెలంగాణ నుంచి 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్న పెదవులు మూసుకొని మౌనంగా కూర్చున్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంటే ప్రశ్నించాల్సిన బాధ్యత మీపై లేదా? అదే రాజ్యసభలో ఉన్న 3 బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం ప్రాజెక్టులపై అవాకులు చెవాకులు పేలిన కేంద్ర జలవనరుల మంత్రికి ధీటైన సమాధానమిచ్చారు. స్పీకర్ను కలిసి ఆధారాలు చూపించి రికార్డులను సైతం సవరించారు. కానీ తేజస్వి సూర్య వివాదాస్పద వ్యాఖ్యలను ఖండించలేని రేవంత్ రెడ్డి, బీజేపీ మధ్య ఉన్న బడేబాయ్ చోటేబాయ్ బంధం మరోసారి బట్టబయలైనట్టయింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల ఇళ్లను ముట్టడించాలని బీజేపీ పిలుపునిస్తే రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీలో బీజేపీ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఇంటికి భోజనానికి వెళ్లాడు. బయట కార్యకర్తలేమో కొట్లాడుకోవాలి, కానీ రేవంత్ అండ్ గ్యాంగ్ విందులు చేసుకుని ఎంజాయ్ చేయాలా? అదీగాక డీలిమిటేషన్ పై రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్ విధానం కూడా స్పష్టంగా తెలిసిపోయింది. అది హైబ్రిడ్ కాదు, క్రాస్ బ్రీడ్ అని అర్థమైంది. ఈ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతం రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి అర్థమవుతుందో లేదో మరి. మహిళా రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్లమెంట్లో కొట్లాడినట్టు నాటకాలాడుతూ మహిళలకు తీరని ద్రోహం చేశాయి. ఆ మాటకొస్తే మహిళా బిల్లుకు నిజంగా చట్టబద్ధత కల్పించాలనుకుంటే దాన్ని డీలిమిటేషన్ ప్రక్రియతో ఎందుకు ముడిపెట్టారు? బీజేపీకి పార్లమెంట్లో 2/3 మెజార్టీ లేదని, 68 సీట్లు తక్కువ ఉన్నాయని ఆ పార్టీకి స్పష్టంగా తెలుసు. కేవలం రాజకీయాల కోసమే ఎటువంటి చిత్తశుద్ధి లేకుండానే మహిళా బిల్లును తీసుకొచ్చారు. రేవంత్ వ్యవహార శైలి రాష్ట్ర ప్రయోజనాలతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భవిష్యత్తును బలిపెడుతోందన్నది ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది.
సీఎంకు బీజేపీతో, ప్రధాని మోదీతో స్నేహం ఉన్నదని క్లియర్ కట్ గా అర్థమవుతోంది. ఇదే అధికార పార్టీ నేతల్లో అంతర్మథనానికి కారణమవుతోంది. బీజేపీకి అనుకూలంగా రేవంత్ వ్యవహరిస్తున్న తీరుతో పాటు అదానీతో దోస్తీపై అధిష్టానం విస్మయం చెందటం లాంటి ఘటనలను పోల్చుకుంటూ ఢిల్లీ పెద్దలు ప్రతి ఆధారాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు అదానీతో ఒప్పందాలు మొదలు రాష్ట్రంలో బుల్డోజర్ పాలన వరకు ప్రతిదీ కాంగ్రెస్ విధానాలకు విరుద్ధంగా అడుగులు వేస్తుండటంతో అధికార పార్టీ నేతలు కక్కలేక మింగలేక ఇబ్బందులు పడుతున్నారు. లోక్సభ ఎన్నికల ముందు మోదీని బడేబాయ్ అని పిలవటంతోనే ఈ అనుమానం మొదలైంది. అప్పట్లో ఓసారి మంత్రి శ్రీధర్ బాబును బయటకు పంపి మరీ ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి రహస్య మంతనాలు చేయటం అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. అప్పటి నుంచే రేవంత్ మనవాడు కాదని రాహుల్ సన్నిహితులు ఏఐసీసీకి తేల్చి చెప్పినట్టు కాంగ్రెస్ నేతలే చెప్పుకుంటున్నారు. నాటి నుంచి ఢిల్లీ దూత మొదలుకొని ప్రతి ఒక్కరూ ఆధారాలను సేకరించి అధిష్టానానికి నివేదికలు అందిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి రాహుల్ భవిష్యత్తుకు ప్రతిష్టాత్మకంగా భావించిన లోక్సభ ఎన్నికలకు ముందు రేవంత్ ప్రధాని మోడీని బడేభాయ్ అని సంబోధించాడు. ఈ మాట విని కాంగ్రెస్ అధిష్టానం ఆశ్చర్యపోయింది. పార్టీ పెద్దలైతే ఇదెక్కడి చోద్యమంటూ ముక్కున వేలేసుకున్నారు. అప్పటి నుంచే రేవంత్ వ్యవహార శైలిని పరిశీలించేలా ఏం జరుగుతుందో తెలుసుకునేలా ఆరా తీయడం మొదలుపెట్టారు. బీజేపీతో రేవంత్ టచ్లో ఉన్నారంటూ నాటి నుంచే జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపై జాతీయ కాంగ్రెస్ నేతలు వివరణ ఇవ్వడానికి ప్రయత్నించినా రేవంత్ ఆ విషయాన్ని అటకెక్కించారట. రేవంత్ ఏమంటాడంటే ప్రధానిని పెద్దన్నా అంటే తప్పేమిటని వితండవాదన వినిపించాడు. అక్కడితో ఆగకుండా తాను మోదీ స్కూల్ నుంచే వచ్చానని, చంద్రబాబు కాలేజీలో చదివి రాహుల్ గాంధీ వద్ద ఉద్యోగం చేస్తున్నట్లు ఢిల్లీలో ప్రకటించాడు. దీంతో రేవంత్ తీరుపై ఆనాడే ఢిల్లీ పెద్దలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు అప్పట్లో లీకులొచ్చాయి. జాతీయ కాంగ్రెస్ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఆయన పట్టించుకోలేదని, మోదీ కంటే ఏదీ ఎక్కువ కాదన్నట్టే వ్యవహరిస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇంకో మాట, బీజేపీది బుల్డోజర్ పాలన అని జాతీయ స్థాయిలో కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. రాహుల్, ప్రియాంక సందర్భం వచ్చినప్పుడల్లా బుల్డోజర్ రాజ్ అంటూ బీజేపీపై మండిపడుతున్నారు. మొన్నటి బీహార్ ఎన్నికల్లోనూ బుల్డోజర్ పాలననే కాంగ్రెస్ పార్టీ ప్రధాన అస్త్రంగా వాడుకుంది కూడా. యూపీ ఎన్నికల్లో వాడినంతగా వాడలేకపోతోంది. దీనికి రేవంత్ కారణమని ఇతర రాష్ట్రాల నేతలంటున్నారు. హైడ్రా పేరుతో హైదరాబాద్లో బుల్డోజర్లను పరుగులు పెట్టించటంతో ఇండియా కూటమి ఇబ్బంది పడింది. రేవంత్ కావాలనే బీజేపీకి హైడ్రా ఆయుధాన్ని అందించారని ఏఐసీసీ అనుమానిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు దాదాపు 65 సార్లు ఢిల్లీకి వెళ్లాడు. వెళ్లిన ప్రతిసారి బీజేపీ మంత్రులను కలిశారు. కనీసం 20 సార్లు ప్రధాని మోదీని కలిసి ఉంటాడు. గత 2.5 ఏళ్లలో బీజేపీ సీఎంలకు కూడా మోదీ ఇన్నిసార్లు అపాయింట్మెంట్ ఇవ్వలేదేమో. కానీ రేవంత్ కోరడమే ఆలస్యం. పీఎంఓ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా అపాయింట్మెంట్ దొరుకుతోందని బీజేపీ, కాంగ్రెస్ నేతలు గుసగుసలాడటం ఎన్నోసార్లు జరిగింది. కేంద్ర మంత్రులతో అయితే ఫోన్ కాల్స్ మీద అపాయింట్మెంట్ దొరుకుతోందని ప్రచారం జరుగుతోంది. బీజేపీతో రేవంత్ రహస్య పొత్తులకు ఈ ఉదాహరణలు చాలవా అని రాష్ట్రంలోని అసలు కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. అప్పట్లో ఓసారి సింధూర్ పైన అదే ధోరణిని కనబరిచాడు రేవంత్. ఆపరేషన్ సింధూర్ పై బీజేపీ చేసే ప్రచారానికి ఢిల్లీలో కాంగ్రెస్ వైఖరి భిన్నంగా కొనసాగింది. ఆపరేషన్ జరిగిన విధానం, కాల్పుల విరమణ అంశాలపై కాంగ్రెస్ నాయకత్వం కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. మోదీని రాహుల్ తీవ్రంగా విమర్శించాడు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా సంఘీభావ ర్యాలీ నిర్వహించాడు. సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్డు వరకు జరిగిన ర్యాలీలో స్వయంగా పాల్గొన్నాడు. ఆపరేషన్ సింధూర్లో లోపాలను కాంగ్రెస్ ఎత్తిచూపగా రేవంత్ రెడ్డి బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం ఏమిటన్న ప్రశ్నలు వినిపించాయి అప్పట్లో. అదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ పార్లమెంటు లోపల బయట పోరాడుతుంటే
రేవంత్ ఏకంగా అదానీ సంస్థతో 12,000 కోట్లకు పైగా ఒప్పందాలు చేసుకున్నాడు. ఆయన్ను, ఆయన సంస్థలను రాష్ట్రంలోకి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించటం వంటి పరిణామాలు రాహుల్ గాంధీని ఇబ్బందికి గురి చేసినట్లు చర్చ జరిగింది. జాతీయ స్థాయిలో అదానీపై కాంగ్రెస్ యుద్ధం చేస్తుంటే అదే పార్టీ సీఎం రేవంత్ ఒప్పందాలు చేసుకోవటం ఢిల్లీ పెద్దలకు మింగుడు పడటం లేదట. వార్నింగ్ ఇచ్చినా లక్ష్య పెట్టకుండా రహస్యంగా అదానీకి సంబంధించిన వారి పెళ్లికి వెళ్లినట్టు కూడా చర్చ జరిగింది. అదీగాక సిబిఐ, ఈడీలు బీజేపీ చేతిలో పావులుగా మారాయని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓవైపు పదే పదే విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు, ఇండియా కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాలు రాహుల్ గాంధీ మాటపై సిబిఐని నిషేధించాయి. కానీ తెలంగాణలో మాత్రం ఉన్న నిషేధం ఎత్తివేసి సిబిఐకి గేట్లను బార్లా తెరిచారు. కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎన్నోసార్లు కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వారి సూచన, సలహా మేరకు సీఎం రేవంత్ కాళేశ్వరం విచారణను సిబిఐ చేతుల్లో పెట్టినట్లు ఆరోపణలున్నాయి. రేవంత్ వైపు తప్పు ఇంత స్పష్టంగా ఉండగా బీఆర్ఎస్, బీజేపీ మిలాఖత్ అయ్యాయని, అందుకే ఎఫ్ఐఆర్ నమోదు చేయటం లేదని ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్ముతారా? వాళ్ళు వద్దంటే రేవంత్ ముద్దంటుండడం కరెక్టేనా? ఇంకో విషయం ఏమిటంటే కర్ణాటక ప్రభుత్వం ప్రభుత్వ స్థలాలు, పాఠశాలలు, బహిరంగ ప్రదేశాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నియంత్రించడానికి కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. రహదారులపై కవాతులు, కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుగా అనుమతి తప్పనిసరి చేసింది. బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ పై ఆంక్షలను విధిస్తూ చట్టాలు అమల్లోకి తెస్తున్నారు. కానీ తెలంగాణలో మాత్రం రేవంత్ తన మూలాలను ఆర్ఎస్ఎస్ లోనే వెతుక్కుంటున్నాడు. రాష్ట్రంలో 21 అధునాతన గోశాలల నిర్మాణం దీనికి ఉదాహరణగా చెప్పుకుంటున్నారు అసలు కాంగ్రెస్ నేతలు. బీజేపీతో జతకట్టిన చంద్రబాబు రేవంత్ రెడ్డికి ఆరాధ్య దైవంగా మారాడు. రాహుల్ కు కూడా ఆయన తర్వాతే. చంద్రబాబు వ్యూహాలను తెలంగాణలో రేవంత్ అమలు చేస్తున్నాడు. ప్రధాని, ఏపీ సీఎం ఆదేశాల మేరకు రేవంత్ నడుచుకోవటం వల్లే రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్న ఆరోపణలున్నాయి. రేవంత్, చంద్రబాబు, మోదీ తెర వెనుక ఒప్పందంతోనే గోదావరి నీళ్లు బనకచెర్ల మీదుగా తరలించే కుట్రలు చేశారన్నది నిజం. ఇలా ఎన్ని కోణాల్లో చూసినా బీజేపీ రేవంత్ మైత్రి బంధం ఎంత మేరకు పెనవేసుకుపోయిందో అర్థమవుతోంది. ఇది స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.